హాయ్ అండి అందరికీ. మమ్మీ స్టోరీ కంటిన్యూ ఈ వీడియోలో చేద్దాము. మరి ఈ వీడియోలో నేను చికెన్ పులావ్ చేస్తున్నా అండి. పులావ్ చేసుకుంటూ మనం మమ్మీ స్టోరీ కంటిన్యూ చేద్దామండి. మొన్న చెప్పినా కదండి, మా పెద్దమ్మ అంటే మా పెద్దమ్మకి ఇంట్లో పనులు రావు అని. ఆమెకి ఇంట్లో పనులు రావండి, బయట పనులు చాలా బాగా చేస్తుంది, ఒక మొగోడిలాగా. మా నడిపి పెద్దమ్మ ఏంటంటే, మా నడిపి పెద్దమ్మ పుట్టినప్పుడు మా తాతకంతా కలిసి వచ్చిందంట. ఆమెకు బయట పని రాదు, ఓన్లీ బీడీలు చేస్తుంది అంతే. మా అమ్మ మా నడిపి పెద్దమ్మకి అంతగా కనెక్ట్ ఎందుకు అయిందంటే, ఆమె ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఆమెతో అలా ఉంది. మా పెద్దమ్మ ఎప్పుడు పనికి వెళ్ళేది కాబట్టి ఈమెకి కొంచెం ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ అండి, ఒక 10-15 సంవత్సరాలు ఉంటుంది. మా అమ్మకి నేను పుట్టినప్పుడు గొలుసులు అమ్ముకొని చూపించుకుందన్నా కదండి. మా తమ్ముడు పుట్టేటప్పుడు కూడా మా అమ్మ చాలా ఇబ్బంది పడిందంట అండి. మా తమ్ముడు పుట్టేటప్పుడు మా నడిపెద్దమ్మ నన్ను కొట్టింది కూడా, ఎందుకంటే నేను ఊరికే మా అమ్మని బాగా సతాయిస్తున్నాను. ఇక 3 తరాలకి ఒక ఆడపిల్ల కాబట్టి మా నాన్నమ్మ గాబరం అంత ఇంత కాదు. ఇక మా నడిపెద్దమ్మనేమో అటు అమ్మని చూడాలి, ఇటు నన్ను చూడాలి కాబట్టి నన్ను మా తమ్ముడు పుట్టేటప్పుడు ఆమె కొట్టింది. ఇక తమ్ముడు పుట్టినాక అమ్మకి అదేంటి బాలంత రోగమా అదేదో వచ్చిందంట అండి. అప్పుడు అమ్మకి మెడల్లో నుంచి బాగా నొప్పి వచ్చేదంట. తమ్ముడు కూడా చాలా బాగా పుట్టాడు, అంటే హెల్తీగా ఉన్నాడు. మా అమ్మ 2 కూడా నార్మల్ డెలివరీలేనండి, ఆపరేషన్ అయితే ఆమెకు కాలేదు. మేము పుట్టిన 1 నెల వరకు అక్కడ ఉండి తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ తన పనులు తను చేసుకునేదంట. అందుకని ఇప్పుడు మా అమ్మ చాలా బలహీనంగా ఉంటుందండి. కొత్తగా ఇప్పుడు ఆమెకి బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. అలా ఉందండి, అలా జరుగుతుంది అమ్మ స్టోరీలో. ఇంకా అమ్మ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి, కానీ నాకు అమ్మ తీరిగ్గా ఉండట్లేదు కాబట్టి కొన్ని విషయాలు చెప్తే నేను అవే విషయాలు మీతో వాయిస్ ఓవర్ చెప్తున్నాను. అలా డబ్బు ఉంటేనే మనుషులుగా చూస్తారండి. మనుషుల దగ్గర అన్నీ ఉన్నప్పుడే ఏ బంధమైనా నిలబడుతుందండి. అలా ఉన్న సిచ్యువేషన్లో తన ఇంటికి వచ్చిన అల్లుడు అంటే మా నడిపి పెదనాన్న కూడా అర్థం చేసుకొని ఉండడం ఎంత అదృష్టం ఉండాలండి, అలాంటి అల్లుడు దొరకడం కూడా. అలాగే మా నాన్న కూడా అండి, మా తాతకి మా నాన్న అంటే చాలా ఇష్టం కూడా. మా తాతకి దొరికిన 2 అల్లుళ్ళు కూడా చాలా మంచివారులండి.